ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నువ్వెందుకు వచ్చావు చెప్పు. మీ చెల్లికి డాన్స్ నేర్పించడానికి రానన్నావుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నా మొహమే పెట్టుకుని వచ్చాను. సెలవివ్వనన్నా వెళ్ళావుగా. కోపంలో మీరు రావద్దు అన్నారు. నువ్వు రానని కోపంగానే వెళ్ళావుగా. కోపంలో 100 అనుకుంటాం. అన్ని పట్టించుకోకూడదు కమాండర్. కమాండరా? నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అదిగో ఇప్పుడు కోపంగానే ఉన్నట్టున్నారు. నేను పట్టించుకోనుగా. ఏయ్, రావడం పోవడం నీ ఇష్టమా? ఉంటానని అగ్రిమెంట్ ఉంది కదా, మాట తప్పి ఎలా వెళ్ళమంటారు చెప్పండి? ఉందన్నా వెళ్ళావు కదా. అది ఆవేశం, మీరు పట్టించుకోకూడదు. ఏయ్, నిన్ను ఇంట్లో ఉండనిచ్చే సమస్య లేదు, వెళ్ళిపో. అరే ఏంట్రా ఉదయాన్నే అమ్మాయితో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళిపోమని చెప్పు. చూడండి ఆంటీ. ఆంటీనా? ఏంటి వదిలేస్తే వరసలు కలిపి బంధువుగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో. నా వాళ్ళు కనిపిస్తారేమో అని వెళ్ళాను, ఎవరూ కనిపించలేదు. ఇంకా నాకంటూ ఎవరు ఉన్నారు? మీరే కదా. ఏయ్, సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నా బాధ మీ అబ్బాయికి డైలాగుల్లా వినిపిస్తున్నాయి చూసారా? ఒంటరి ఆడపిల్లని ఎక్కడికని వెళ్ళను. ఆ విషయం నేను రానంటూ నాకు ఎదురు మాట్లాడినప్పుడు గుర్తుండాలి. అంటే ఏంటి? అప్పుడు మాట్లాడానని ఇప్పుడు రివెంజా? నేను ఇక్కడి నుంచి వెళ్లే సమస్య లేదు. అమ్మా, వెళ్ళిపోమని చెప్పు. ఆంటీ ఉంటానని చెప్పండి. ఏయ్ తైతక్క. దించుకుని వెళ్ళిపోమంటారా? నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడే ఉండు. నువ్వేంటమ్మా తనకి సపోర్ట్ చేస్తావు? ఆడపిల్ల కష్టం సాటి ఆడదానిగా నేనర్థం చేసుకోకపోతే ఎలారా? కష్టానికి ఒంటరాడదంటే ఎంతిష్టమో కళ్ళారా నా విషయంలో చూసావుగా. ఆడదానికి దేవుడిచ్చిన కష్టం కంటే మనుషులిచ్చే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. తనని బయటికి పోవంటే తెలిసే మనమే తనని కష్టాల్లోకి నెట్టడమే. ఆ పని నేను చేయలేను. తను ఇక్కడే ఉంటుంది. పదమ్మా. అన్ని ఇష్టాలతో జరగవండి. మీ అబ్బాయికి కష్టం ఉన్నప్పుడు తన ఇష్టంతో పనేంటి? పిల్లలుగా ఉన్నప్పుడు ఇష్టం ఉన్నా ఆరోగ్యం చెడిపోతుందని కొనివ్వరు. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇష్టం లేదన్నా టానిక్ తాగిస్తారు. అలాంటిది ఇప్పుడు తన ప్రాణాలకి ప్రమాదం అంటుంటే తన ఇష్టం గురించి ఆలోచిస్తారా? సార్, హోమం చేయడానికి ఉండాల్సింది మీరు, మీ అబ్బాయి కాదు. హోమానికి మీ అబ్బాయి ఒప్పుకుంటాడా లేదా అన్నది వదిలేండి. మీరిద్దరూ హోమం చేశారా లేదా, గండం గడిచిందా లేదా అన్నదే ముఖ్యం. నిజమేనమ్మా. మరి ఆలోచించడం, ఆలస్యం చేయడం ఎందుకు సార్? నేరుగా గుడికొచ్చేయండి. నువ్వు చెప్పినట్టుగా నా కొడుకు కన్నా నాకేది ముఖ్యం కాదు. వెంటనే బయలుదేరి వస్తాను. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు? నేనెవరో నాకే తెలీదు. నేను పోగొట్టుకున్న చిన్నతనాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంటే ఒకరికి తెలుసని తెలిసింది. కానీ ఆయన ఎక్కడుంటాడో తెలీదు. ముందు మీరు రండి, నా గురించి తర్వాత చెప్తాను. ఆంటీ, మీ శ్రీవారిని గుడిలో చూడబోతున్నారు. ఆయనతో కలిసి హోమం చేయబోతున్నారు.
ఇక్కడ నువ్వు మాట్లాడుతుంటే అక్కడ ఆయన మొహం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన వస్తారు. నువ్వు రప్పిస్తున్నావు. బిడ్డలకి అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఎవరో ఒకరి తెలివితేటలు వస్తాయి అంటారు. నీకీ తెలివితేటలు ఎవరిచ్చిన వారసత్వమో. భూమి, అదేంటమ్మా ఈరోజు ఏమన్నా ఉపవాసమా? ఫ్రూట్స్ మాత్రమే తింటున్నావు? ఉపవాసం కాదాంటీ, ఉపాయం. ఉపాయమా? దేనికి? ఆంటీ, ఇప్పుడు మీరు హోమం చేయడానికి గుడికి వెళ్ళాలి. మీరెళ్ళినా హోమం జరుగుతుంది. నేను మీతో పాటు వస్తే సవ్యంగా జరుగుతుంది. జరిగేలా నేను చూస్తాను. నేను మీతో వస్తానంటే మీ సుపుత్రుడు సాగనంపుతాడా అంటే లేదు, ససేమరా ఒప్పుకోడు. తైతక్క, పూర్ణికి క్లాసులు నేర్పించకుండా ఎక్కడికి వెళ్తున్నావు? కామ్గా క్లాసులు నేర్పించు అంటాడు. నువ్వు నాతో పాటు గుడికి రావడానికి, అరటిపళ్ళు తినడానికి సంబంధం ఏంటి? ఆంటీ, ఇప్పుడు నేను మీతో పాటు గుడికి రావాలంటే పూర్ణి క్లాస్ ఎగ్గొట్టాలి. క్లాస్ ఎగ్గొట్టాలంటే పూర్ణి డాన్స్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ అట్టిపండు తిని ఇప్పుడు ఈ తొక్కని అక్కడ విసిరేసి, పూర్ణి ఆంటీ నీకోసం పాయసం చేసింది అంటాను. తను పరిగెడుతూ వస్తుంది, తొక్క మీద కాలేస్తుంది. అమ్మో, జారి పడిపోతే? ఆంటీ, కొన్నిసార్లు ఓర్పు ఉపాయం అనేది చాలా ముఖ్యమంటారు. మొదటిది మీరు చూసుకోండి, రెండోది నేను చూసుకుంటాను. పూర్ణిమ, పాయసం తింటావా? హాయ్, వస్తున్నా. చూసారా, పాయసం పేరు చెప్పగానే ఎలా పరిగెట్టుకుంటూ వస్తుందో. అయ్యో పూర్ణిమ, అరే లేవద్దు లేవద్దు. నీ కాలు బెనికింది. నువ్వు డాన్స్ చేయకూడదు ఈరోజు. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.